ఈరోజు మనం కూడా దేన్ని బట్టి ప్రభుని స్తుతించాలి, దేన్ని బట్టి ప్రభుని ఆరాధించాలి, ఏం చేశాడు మనకి అనే ఈ భూ సంబంధమైన కొన్ని పదాల దగ్గర మనం ఆగిపోయాం. కానీ ఆయన అసలు మన కొరకు సిద్ధపరిచినది, అసలు దేనికి మనల్ని వారసులుగా చేస్తున్నాడో దాన్ని బట్టి నిత్యం మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఇది మామూలు విషయం కాదు, ఇది చిన్న విషయం కాదు. చాలామంది క్రైస్తవ జనాంగానికి ఈ యొక్క ప్రభు మన కొరకు సిద్ధపరిచాడు, దేన్ని సిద్ధపరిచాడో, దేనికి మన పాత్రులుగా చేశాడో చాలామందికి అర్థం కాలేదు. అందుకే ఏదో ఇవ్వలేదని దేవుని యొద్ద సనుగుతున్నాం, కానీ ఆయన ఇచ్చిన మహా గొప్పది అసలు మనకి ఆయన ప్రసాదించాడు. అదొక్కటి చాలండి. ఈ లోకంలో ఇది చేశాడా, ఇది చేశాడా కాదు, అసలు దానికి పాత్రులుగా చేశాడు కదా. ఈ పాత్రులుగా చేస్తే మనం దాన్ని ఎలా స్వాధీనపరచుకోవాలి, అసలు దాన్ని ఎలా మనం స్వాధీనపరచుకోవాలనే ఒక ఆలోచన మనకు ఉండాలి. అంత స్వాస్థ్యం కదా, అది మామూలుగా అయితే అది స్వాస్థ్యాన్ని పొందుకోవటానికి మనం పాత్రులం కాదు, కానీ దేవుడు పాత్రులుగా చేశాడు. అందుకే తర్వాత కొన్ని మాటలు చదివితే అక్కడ ఏమని రాయబడి ఉంది, ఆయన మనలను, ప్రభు దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి, అది అంధకార సంబంధమైన ఒక చీకటి అధికారము, పాపం యొక్క అధికారము, అపవాది యొక్క అధికారము నుండి విడుదల చేసి, మనల్ని విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. తన ప్రేమించిన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క రాజ్యానికి రాజ్య వారసులుగా చేసెను. ఏం చేశాడు ఈయన? దేవుడు జాగ్రత్తగా మాటలు మీరు గమనించాలి. ఏం చేశాడు అంటే ఇక్కడ చెప్పిన మాట ఏంటి అంటే అంధకార సంబంధమైన అధికారం, దానిలో ఉన్న మనల్ని బయటికి తీసుకొని వచ్చి తన కుమారుడైన యేసు క్రీస్తు రాజ్య నివాసులుగా చేసేసాడు. అంటే ఇప్పుడు మనం లోకములో నుండి ఆయన రాజ్యంలోనికి వచ్చాం. ఏ రాజ్యంలోనికి వచ్చాం? మనం చాలా సందర్భంలో చదువుతాం, పరలోక రాజ్యము మీ మధ్యలోనే ఉంది. ఇక్కడ అందరం కూడా ఈ రాజ్యంలోనికి వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన మనము ఆ స్వాస్థ్యాన్ని స్వాధీనపరుచుకోవటానికి మనం పోరాటం చేయాలి. మరలా ఈ చీకటిలోకి వెళ్ళిపోకూడదు, మరలా ఈ అధికారంలోకి వెళ్ళిపోకూడదు, మళ్ళీ అపవాది యొక్క అధికారానికి వెళ్ళిపోకుండా జాగ్రత్త పడుకుంటూ ఆ తేజోవాసులైన పరిశుద్ధుల కొరకు నియమించిన ఆ స్వాస్థ్యంలోనికి వెళ్ళే విధంగా మన ఆత్మీయ జీవితంలో పోరాడాలి. ఇది ఊరికేనే దొరకదు. చాలామంది ఏదో అనుకుంటాం, మనకి దేవుడు రక్షణ ఇచ్చాడు కానీ ఏమి ఇవ్వలేదు, నిత్య జీవాన్ని ఇంకివ్వలేదు. రక్షణ ఇచ్చాడు, ఆ చీకటిలో నుంచి తీసుకొని వచ్చేసాడు, అపవాది బంధకాల నుంచి తీసుకొని వచ్చాడు, ఆ పాపం వల్ల వచ్చే శిక్షలో నుంచి తీసుకొని వచ్చాడు, మన స్వతంత్రులుగా చేశాడు, ఆ రాజ్యానికి పాత్రులుగా చేశాడు. కానీ దీన్ని ఇప్పుడు మనకి రక్షించాడు, కానీ మనం స్వాధీనపరచుకోవాలి నిత్య రాజ్యాన్ని. అందుకే బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తులో నుంచి తీసుకుని వచ్చినప్పుడు ఆయన మీరు కానాను దేశంలోనికి మీరు ప్రవేశించండి, ప్రవేశించిన తర్వాత దానిని మీరు స్వాధీనపరుచుకోండి. ప్రవేశించడం వేరు, దాన్ని మనం స్వాధీనపరుచుకోవటం వేరు. మనం ప్రవేశించమైన రాజ్యంలోనికి, అంధకార సంబంధమైన చీకటిలో నుండి దేవుని యొక్క రాజ్యంలోనికి మనం ప్రవేశించాం. ఇక్కడ ప్రభు మన కొరకు సిద్ధపరిచిన ఈ రాజ్యంలో వచ్చిన మనల్ని అంటాడు, స్వతంత్రించుకోండి. మీరు ఇప్పుడు స్వతంత్రించుకోవాలి అంటే అక్కడ ఉన్న శత్రువుని జయించాలి. ఈయన కానానులోనికి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత వీళ్ళ పని ఏంటి? అక్కడ ఉన్న శత్రువులని జయించి ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవాలి. అలానే మనం కూడా దీనిలోకి వచ్చాం. దీనిలోకి వస్తూ ఉన్నప్పుడు మనం కూడా ఏం పోరాడాలో తెలుసా? ఒక్క విషయం ఇక్కడ ఏం మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే అర్హులుగా దేవుడు చేశాడు, పాత్రులుగా చేశాడు. ఇప్పుడు బాగా టాలెంట్ ఉంది, బాగా చదువుకునే శక్తి ఉంది, కానీ వారు చదువుకునటానికి కావాల్సిన ఆర్థిక ఇబ్బందులు ఉన్న పిల్లలు ఉన్నారు. కొంతమంది ఏం చేస్తారు అంటే వాళ్ళ టాలెంట్ చూసి
వారి యొక్క పరిస్థితిని చూసి వారిని అడాప్ట్ చేసుకుంటారు. వీరిని మేమే చదివిస్తాము, వారు ఏం చదవాలనుకుంటే అది మేము చదివిస్తాము అని వాళ్ళు ఏం చేస్తారు? దత్తత తీసుకుంటారు. దత్తత తీసుకున్నాడు అంటే ఇప్పుడు వీరికి వీళ్ళకి ఆశ ఉంది, నేను పెద్ద డాక్టర్ని అవ్వాలి, పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ని అవ్వాలి, కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. కానీ ఆ టాలెంట్ ఉంది, ఆ జ్ఞానం ఉంది, కానీ ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది కనుక ఆ స్థితికి చదవలేని పరిస్థితిలో ఉన్నవారు ఉన్నారు. ఎప్పుడైతే ఈ వ్యక్తిని ఇంకొకరు దత్తత తీసుకున్నారో వీళ్ళకి ఏం కలిగింది? ఇప్పుడు అర్హత. దేనికి అర్హత అంటే ఆ జాబును కొట్టుకునే అర్హత వీళ్ళు కల్పించారు. అయ్యా నేను ఇస్తాను, ఎంత డబ్బు అయితే నీకు, చక్కగా నువ్వు చదువుకో. ఏం దొరికింది వీళ్ళకి ఇప్పుడు? అర్హత. అది పొందుకొనటానికి, దాన్ని చదవటానికి ఒక అర్హత, నీకు ఆ జాబును కొట్టడానికి ఒక అవకాశం కలిగింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆ జాబుని స్వాధీనపరుచుకోవాలి, మనం ముందుకి ప్రయాణం చేయాలి. ఇది ప్రతి ఒక్కరూ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అసలు ఈ క్రైస్తత్వము అనేది చాలామందికి అర్థం కాక ఆషామాషిగా మాట్లాడుకుంటూ ఉంటారు. క్రైస్తవులు కూడా ఒక విలువ తెలియదు. అసలు క్రైస్తత్వం యొక్క విలువ ఏంటి? అసలు మన క్రైస్తవుడిని అయినందుకు ఎంత అతిశయించమని చెప్పాడు దేవుడు. అసలు ఎందుకు అతిశయించాలో కూడా మనకు తెలియదు. అతిశయించేవాడు దేన్ని బట్టి అతిశయించవలసినది అనగా ఆయన బట్టి మనం అతిశయం అంది. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యాన్ని మనకి ఏం చేశాడు? అర్హులుగా చేశాడు. ఆయన చీకటిలో నుంచి వెలుగులోకి తీసుకొని వచ్చాడు. మనం ఎప్పుడూ కూడా అందుకే మీరు స్తుతించండి, దేవుని కృతజ్ఞతాస్తుతులు తెలియచేయండి అంటున్నాడు. ఆ విలువ తెలియాలండి మనకి. అసలు క్రైస్తత్వం అంటే ఏంటో, అసలు ఎంత బలమైందో, అసలు ఎంత ధన్యతో ఇది. అది మనకి ఆ నేత్రాలు తెరవబడాలి ముందుగా. చాలా సింపుల్గా ఏదో బాప్తిసం తీసుకుని ఏదో మందిరానికి ఏదో వెళ్ళిపోయాం అనిపోయి అన్ని పద్ధతులు ఆచారాల్లో మిళితమైపోయి ఏ విధంగా అయిపోతున్నామో తెలుసా? ఇది నిజంగా ఇంత విలువైంది, ఒకవేళ చేజారిపోతుంది అనుకుంటే ఎంత జాగ్రత్త తీసుకుంటామో తెలుసా? ఒక అడుగు వేయాలంటే భయం వేస్తుంది, అయ్యో ఇది చేజారిపోతుందేమో, దేవుడు ఎంత అవకాశం ఇచ్చాడు కదా, ఇది పోతుందేమో అని ప్రతి అడుగులో కూడా మనకు భయం వేస్తుంది. కానీ ఈరోజు మనకు ఆ భయం లేదు. ఏందో వస్తున్నా వెళ్ళిపోతే ఏదో దొరికినట్లుగానే భ్రమపడతా, లేకపోతే ఎక్కడున్న దినాలు మనం బాగుంటే చాలు అనుకునేవారు ఎక్కువ మంది ఆలోచన అంతా ఇదే. దాని మీద నుంచి మనసు వెళ్ళటలేదు. ఇక్కడ ఉన్న దినాలు ఇది బాగుంటే చాలు అనేదే. ఇది చాలా బాధాకరమైన విషయం కూడా ఇది. అందుకే దేవుడు అలాంటి వారి గురించి ఒక పదాన్ని కూడా వాడాడు. చాలా సందర్భంలో మనం చెప్పుకుంటాం, వారు దౌర్భాగ్యులు అని. అవకాశాన్ని, దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని పాడు చేసుకుంటున్నారు అంటాడు ఆయన. చూడండి ఒక్కసారి మీరు ఎఫెసీ పత్రిక ఒకసారి చూడండి. ఈ అంధకార సంబంధమైన అధికారంలో నుంచి ప్రభు మనల్ని విడిపించాడు. ఎలా విడిపించాడు, మనం ఏం చేయమంటున్నాడో కొన్ని మాటలు మనకు అర్థమవుతాయి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. మీ అపరాధముల చేతను, చూడండి, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. అది మనం ఏ విధంగా ఇక్కడ అన్నాడు కదా, అంధకార సంబంధమైన అధికారము నుండి మిమ్మల్ని దేవుడు విడిపించి కుమారుడైన యేసుక్రీస్తు రాజ్యానికి నివాసులుగా చేశాడు. అంటే దేని నుంచి విడిపించాడు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి మీరు. ఆ పదం చాలా క్లియర్గా మీకు అర్థం కావాలి. ఇక్కడ చదివితే మీకు అర్థమవుతుంది. మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనందరం కూడా మృతమైన స్థితి, చచ్చిపోయిన స్థితి, అంత చనిపోయిన స్థితి. చనిపోయిన మనల్ని ఆయన బ్రతికించాడంట. నిజంగా ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా, నన్ను దేవుడు బ్రతికించాడు? నాకు స్పష్టంగా తెలుసు, చనిపోయిన నన్ను నా దేవుడు బ్రతికించాడు అని నేను 100% నేను చెప్పగలను. ఆ విధంగా చచ్చిపోయిన స్థితి నాకు తెలుసు.
అన్ని విషయాల్లో చనిపోయాను. అందుకే పాపముల చేతను అపరాధముల చేతను ఏమని చచ్చిపోలేదా? చచ్చిన వారమై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన తండ్రి అయిన దేవుడు క్రీస్తు ద్వారా మిమ్మల్ని బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అపవాది సాతాను అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించటానికి శక్తి కలిగిన అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున ఈ లోకములో మనుషులు ఎలా నడుస్తున్నారో ఆ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. మునుపంతా అలానే నడుచుకున్నాం. వారితో కలిసి మనందరము శరీరము యొక్కయు మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మన శరీరం ఏం కోరుకుంటుందో ఆశలన్నీ అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉన్నవారు మనం. గతం ఇది చచ్చిన వారు, మనసుకు నచ్చింది, శరీరం కోరుకుంది, లోకంలో మనుషులు చేస్తున్న పద్ధతులనే ఫాలో అవ్వుకుంటూ వెళ్ళిపోయాం. వారు చేస్తే నేనెందుకు చేయకూడదు అన్న విధంగా పూర్తిగా అపవాది యొక్క ఆలోచన ప్రకారమే జీవించామంట. చచ్చిపోయాం, పూర్తిగా మనం డెడ్ అయిపోయాం. గమనించండి, అందుకే దానికి పాత్రులుగా చేశాడు అంటే అసలు ఎంత ధన్యతో ఒకసారి మీరు ఆలోచించండి. చనిపోయిన లాజరుని ప్రభు బ్రతికించాడు. లాజరు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. సమాధిలో నుంచి లాజరుని లేపిన తర్వాత లాజరును చూడటానికంట అనేక మంది వచ్చారంట. యేసు ప్రభునే కాదు, లాజరును చూడటానికి అనేక మంది వచ్చారు. ఈరోజు మనం కూడా నిజంగా చీకటి అంటే ఒక మృతమైన స్థితిలో నుంచి ప్రభు మనం బ్రతికించాడు అనేది మన నోటితో చెప్పుకోవడం కాదు, అనేక మంది సాక్ష్యం ఇస్తారు. ఈరోజు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఒకప్పుడు జీవితం ఇది, ఈ జీవితంలోంచి వీళ్ళు బ్రతికారు. అసలు దేవుడు ఎంత మార్చాడండి ఈ వ్యక్తిని, అసలు ఎంత స్వభావం మారిపోయింది ఈ వ్యక్తిది, అసలు ఇంతకుముందు మాటలేంటి, గత దినాల్లో ఉన్న ప్రవర్తన ఏంటి, గత దినాల్లో ఉన్న ప్రేమ ఏంటి, అసలు ఈరోజు ఏంటి, అసలు ప్రభు ఎలా మార్చాడు ఎవడి స్పష్టంగా కనిపిస్తుంది. చనిపోయిన లాజరును చూడటానికి వెళ్ళారంట. ఈరోజు పాపములో చనిపోయిన మనల్ని ప్రభు మన బ్రతికించినప్పుడు ఇదిగో అనేక మంది ప్రభు నామాన్ని స్తుతించే విధంగా మన జీవితాలు కూడా కనిపించాలి. అసలు మన పరిస్థితి ఇది అని చెప్తున్నాడు ఆయన ఇక్కడ. అదే అంధకార సంబంధమైన అధికారం అంటది. ఎందుకు అధికారం వచ్చింది సాతానికి? పాపము. మన పితరుల కాడ నుంచి పాపము, పితరుల దోషాలు మన వెంటాడుతూనే వచ్చాయి. మన పితరుల కాలం నుంచి తండ్రుల దోషాలు పిల్లల మీద కుమ్మరించబడుతూ, ఆ పిల్లల దోషాలు వాళ్ళ పిల్లల మీద కుమ్మరించబడుతూ పూర్తిగా మనిషి పాపంలోనే ఇదైపోయాడు. అందుకే తండ్రుల దోషము పిల్లల మీద కుమ్మరించబడుతూనే ఉన్నాయి. అలా వచ్చి ఈరోజు మనం దేవుని యొద్దకు రాగానే ఆ చీకటి బంధకాల నుంచి మనల్ని తీసుకొని వచ్చాడు. మన తర్వాత మన పిల్లల మీదకి ఏ శాపము వెళ్ళకుండా, ఏ పాపము వాళ్ళ మీదకి ట్రాన్స్ఫర్ అవ్వకుండా మన దగ్గరే బ్రేక్ చేసేసి మనందరినీ ఆశీర్వాదకరమైన ఆయన రాజ్యానికి వారసులుగా చేశాడు ఆయన. ఇంకేమన్నాడు అక్కడ? మనందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు, మనస్సు యొక్క కోరికను నెరవేర్చుకొనుచు, శరీర ఆశలను అనుసరించి ప్రవర్తించుచు, శరీర ఆశలని అనుసరించి ప్రవర్తించుచు దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉన్నాము. ఇది మన పరిస్థితి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇంతకుముందు ఆ స్థితి నుంచి ప్రభు విడిపించాడు కదా మనల్ని, ఇప్పుడు మనం దాన్ని స్వతంత్రించుకోవాలి. మన యుద్ధం అదే.
మన పోరాటం అదే అయి ఉండాలి. ఇప్పుడు దాన్ని స్వతంత్రించుకోవాలి మనం. ఆ తేజో వాసులైన పరిశుద్ధుల ఆ స్వాస్థ్యానికి మన దేవుడు ఏం చేశాడు? పాత్రులుగా చేశాడు, అర్హత ఇచ్చాడు. ఇప్పుడు మనకు అర్హత ఉంది. ఇప్పుడు మనం దాన్ని సంపాదించుకొని వెళ్ళిపోవాలి. మరలా ఈ చీకటి వెళ్ళకూడదు. దీన్ని మరలా విడిచిపెట్టాలి. లోకము వెంబడించిన విధంగా లోక పద్ధతులు ఆచారాలు వెంబడించుకొని ఆ పరిధిలోకి మనం వెళ్ళొద్దు. ప్రత్యేకంగా ఉండాలి. అంత మనం ప్రత్యేకంగా కనిపించాలి. ఓ ప్రత్యేకమైన జీవితం కనిపించాలి. ప్రతి దానిలో ఒక భయం ఉండాలి. అయ్యో చేజారిపోతుందేమో, అయ్యో ఇంత కృప దేవుని నుంచి మనకిచ్చాడు కదా ఉచితంగా, ఇది చేజారిపోతుందోనని ఒక భయంతో మెలకువతో మనం ఉండాలి. అయితే మీరు పేతురు రాసిన మొదటి పుస్తకం చూడండి, 1వ పేతురు రాసిన మొదటి గ్రంథం 4వ అధ్యాయం 3వ వాక్య భాగం. మనము పోకిరీ చేష్టలు, చూడండి, మనము ఇప్పుడు చేయకూడదు. ఇంతకుముందు మనం ఏం చేసామో చెప్తున్నాడు చూడండి. మనము పోకిరి చేష్టలు, దురాశ, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకో. ఇంకా చాలా విషయాలు, ఇక అన్ని అక్కడ రాయలేదు. వీడితో పాటు ఏమని ఒక పదాన్ని వాడేశాడు? మొదలైనవి చాలా ఉన్నాయి. ఇంకా ఆ మధ్య ఇవే కదండి ప్రభు రాశారు అని చెప్పేవారు ఉన్నారు, అడిగేవారు. అందుకే అక్కడ పదాన్ని వాడాడు. ఏమని? మొదలైనవి. ఇంకెలాంటివి చాలా ఉన్నాయి. మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము అన్యజనుల ఇష్టాన్ని నెరవేర్చుచుండుటకు గతించిన కాలం చాలు. ఇప్పుడు మనం దేవుళ్ళలోకి వచ్చాం కదా. గతించిన కాలంలో అన్యులను సంతోష పెట్టడానికి, వాళ్ళని తృప్తిపరచడానికి రకరకాలుగా నువ్వు ప్రవర్తించావు. ప్రభు అంటాడు గతించిన కాలం చాలు. వాళ్ళ సంతోష పెట్టడానికి, వారి మధ్య గొప్పగా ఉండటానికి గతించిన కాలంలో ఎన్నో చేశాం మనం. కానీ ఇప్పుడు చాలు, ఇక నువ్వు చేయొద్దు. సంగమా, మనం దాన్ని స్వతంత్రించుకోవాలి అంటే ఖచ్చితంగా మనం ఈరోజు లోకం నుంచి ప్రభు దగ్గరికి వచ్చాం. వచ్చిన మనము ఆ స్వాస్థ్యములోనికి వెళ్ళాలి అంటే ప్రభు చెప్తున్నాడు, గతంలో నువ్వు ఇలా ఉన్నావు. త్రాగుబోతుల విందు, పోకిరి చేష్టలు, చేయదగని విగ్రహ పూజలు, అనేకమైన అన్య పద్ధతులు, అనేకమైన చాలా చెప్తున్నాడు అక్కడ. అవన్నీ ఇక చాలు, అవి చేయొద్దు. దేవుని సంతోషపెట్టే పని చేయాలి కానీ మనుషులు సంతోషపెట్టే పనులు చేయటానికి ప్రభు మనల్ని అంగీకరించలేదని. చాలా సున్నితమైనది మనకిచ్చిన ఈ రక్షణ. ఆషామాషిగా మనం ఆడతా పాడుతూ వెళితే మనం ఒకవేళ ఈ లోకంలో కొద్ది కాలం ఏదో సుఖం అనిపిస్తుందేమో కానీ నష్టము, చాలా నష్టపోతాం. మనం తెలియకుండానే నష్టపోతాం మనం పూర్తిగా. గతంలో మనం చేసాం, ప్రభు చాలు నువ్వు చేసావు, చేసిన దాన్ని నేను క్షమించి నేను బ్రతికించాను కదా, ఇంకా మరి అక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఎట్టి పడితో దాన్ని ముట్టుకోవద్దు, దాని స్థాయికి నువ్వు వెళ్ళొద్దు అని చెప్పాడు. ఎందుకు అంటే ఇది ఆ స్వాస్థ్యానికి మనం తీసుకొని వెళ్ళదు, ఆ స్వాస్థ్యంలోకి మనం ప్రవేశింపనివ్వదు. అందుకే దానిలో మనం పోరాడాలి. ఇప్పుడు బైబిల్లో చెప్తాడు, శరీరము ఆత్మకు, ఆత్మ శరీరముకు విరోధముగా ఎప్పుడు విరోధంగానే ఉంటుంది. ఈ శరీరం అంటుంది అది చేద్దాం, ఇది చేద్దాం, ఇది చేయకపోతే అలా మనుషులు ఏమన్నా అనుకుంటారు కదా అని శరీరం చెప్తూ ఉంటుంది. ఆత్మ చెప్తుంది అయ్యో దేవుడు బాధపడతాడు కదా, దేవుడికి ఇష్టం లేదు కదా, అసలు ఇది మనం చేయకూడదు కదా అని ఆత్మ ఒకవైపు. ఈ రెండిటికి ఎప్పుడు యుద్ధమే. ఆత్మ శరీరముకు ఏమని ఉంటుంది అక్కడ? శరీరము ఆత్మకును, శరీరము ఆత్మకు, ఆత్మ శరీరమునకు, ఆత్మ శరీరముకు విరోధముగా అపేక్షించును.
ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. అది ఎప్పుడు కూడా ఈ రెండు కలవు, ఎప్పుడు కూడా పోరాటం. డూ ఆర్ డై, చంపు చావు. దాన్ని చంపనన్నా చంపాలి, లేదా మనమన్నా చచ్చిపోతాం. ఇదే మన పోరాటం. ఆ క్రియలు, ఆ పాపాన్ని నువ్వు చంపు, లేదా నువ్వన్నా ఆ పాపం ద్వారా చచ్చిపోతావు. ఒకప్పుడు చచ్చిపోతే ఆయన బ్రతికించాడు. ఇప్పుడు కూడా ఒకవేళ దాన్ని నువ్వు చంపకపోతే అది మనల్ని చంపేసిద్ది. నువ్వు దాన్నన్నా చంపు, లేదా దాని చేతుల్లోనే మనం చచ్చిపోతాం. జరిగేది ఇదే. అందుకు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఆత్మ శరీరముకు, శరీరముకు ఆత్మ విరోధంగా అపేక్షిస్తాయి. ఇది చెయ్యాలి అంటుంది, ఈ శరీరం నేను చేయను. మనుషులు సంతోషపెట్టే కాదు, దేవుడు వద్దన్నాడు. ఆ పద్ధతులు అవన్నీ కూడా గత కాలంలో చేశాం. ఈరోజు మనం ప్రత్యేకమైన వారు, ఆ జోలికి నేను వెళ్ళను, ప్రత్యేకంగానే ఉంటాను. పోరాటం అండి ఇది. ఈ లోకంలో అవి మనల్ని ఎప్పటికప్పుడు మన పక్కవారి ద్వారా, వెనకవారి ద్వారా ఎప్పుడు మనల్ని ప్రేరేపిస్తూనే ఉంటాయి. అందుకే డూ ఆర్ డై. మనమన్నా చంపాలి, లేదా చచ్చిపోవాలి. ఒకవేళ మనం చచ్చిపోవక్కల అదే చంపేసిద్ది. అది చంపేసేలోపు మనం ఏం చేయాలి? దాన్ని మనం చంపేయాలంతే. ఏం చేస్తాం? ఎదురుగా వచ్చేసింది, మనం చంపడానికి ఇష్టం లేదు, కానీ అది మనం చంపే పరిస్థితి వస్తే మనం ఏం చేస్తాం? అదేనైనా మనం చంపి తొక్కేసేస్తాం. మన ప్రాణం మీదకి వస్తే ఏం చేస్తాం? చివరికి ప్రాణం మీదకి రానంతకాలం పోన్లే 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 అని క్షమిస్తాం. చివరికి మనం చంపేస్తుంది కదా అది. మనం చంపేసే పరిస్థితి వస్తే ఏదైనా సరే, అది ఎలాంటి దాన్నైనా మనం ఏం చేస్తాం? చంపేస్తాం కూడా. అది కత్తి తీయని వాళ్ళని కూడా అప్పుడు కత్తి తీసేస్తాం. వాడని ఆయుధాలు కూడా వాడేస్తాం. ఎందుకు? బ్రతకాలి కదా మనం. ఖచ్చితంగా దేవుడి వాక్యం అదే చెప్తాను. ఎప్పుడు ఈ శరీరానికి, ఆత్మకి ఎప్పుడూ యుద్ధమే. కానీ ప్రభువు చెప్తుంది ఒక్కటే, మరలా ఆ దాస్యంలోకి అయితే మీరు వెళ్ళొద్దు, ఆ కాళ్ళలోకి అయితే మీరు వెళ్ళొద్దు. ప్రభు మిమ్మల్ని బయటికి తీసుకొని వచ్చి తేజోవాసులైన పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యానికి మిమ్మల్ని వారసులుగా చేస్తున్నాడు, పాత్రులుగా చేస్తున్నాడు. అర్హత ఇచ్చాడు. ఇక దీన్ని వదులుకోవద్దు. అసలు అర్హత దొరకటమే కష్టం. ఇప్పుడు అర్హత వచ్చేసింది మనకి. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని బ్రతకనివ్వద్దు. చిన్నదాన్ని అయినా మనం దాన్ని చంపి ప్రభులో మనం ముందుకు కొనసాగాలి, మనం ముందుకు వెళ్ళిపోవాలి. అందుకే గమనించండి, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఏదో దేవాలయానికి వచ్చి ఏదో పాటలు పాడడం వెళ్ళిపోయాము అనుకొని ఒకవేళ భక్తి చేస్తే చాలా నష్టపోతామండి, చాలా నష్టపోతాం. మాటలు కష్టంగా ఉండొచ్చు, బాధగా ఉండొచ్చు, ఇది వాస్తవం. ఈ లోకంలో దేవుడు అన్నీ మనకి ఇచ్చి ఉండొచ్చు. సౌఖ్యంగా ఉన్నంతకాలము దేవుడి మాటలు మన చెవిలోకి రావు. క్షేమంగా, అందుకే ప్రభు అంటాడు, క్షేమకాలములో నేను నీతో మాట్లాడితిని కానీ నేను వినను అని నీ వంటివి. ప్రభువే చెప్తున్నాడు. క్షేమకాలంలో ఏం చెప్పాడంట ఆయన? నీతో మాట్లాడాను. క్షేమంగా ఉన్నప్పుడే చెప్తున్నా, అన్నీ బాగున్నాయి, అంత ఆరోగ్యం ఉంది, ఏదైనా చేయగలిగే సామర్థ్యత ఉంది, అన్నీ ఉన్నప్పుడే చెప్తున్నారు జాగ్రత్త. అన్నీ ఉన్నప్పుడే ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఆయన క్షేమకాలములో నీతో మాట్లాడి తిని కానీ నువ్వేమంటున్నావు? వినను. ఇప్పుడు వినం మనం. అన్నీ ఉన్నప్పుడు దేవుడు చెప్తున్న మాటని ఎంత ధిక్కరిస్తామో తెలుసా? తర్వాత చూసుకుందాం. ఎప్పుడు బెండి చేస్తే మనిషి వింటాడో, దేవుడు ఆ బెండి చేసినప్పుడు కొంచెం నొప్పిగా ఉంటుంది. అక్కడి వరకు మనం వెళ్ళకుండా క్షేమంగా ఉన్నప్పుడు ఆయన చెప్పగానే, క్షేమంగా ఉన్నప్పుడే మాట విన్నామనుకోండి, ఆయన మెడలా వంచి ఆ పరిస్థితి మనం తెచ్చుకో. చూడండి, క్షేమకాలంలో దేవుడి సన్నిధికి రండి అయ్యా, చక్కగా ప్రభువుని ఆరాధిద్దాం, మంచి మాటలు చెప్పుకొని ఒకరొకరు ఏం చేయమన్నాడు ప్రభు? మాటల ద్వారా హెచ్చరించుకోమన్నాడు. ప్రోత్సహించుకోవాలి, ఒకరొకరు బలపరుచుకోవాలి.
అందుకే ఎక్కువ దేవుడి మాటలు మనం ధ్యానించాలి. ఎక్కువ దేవుడి మాటలతో సహవాసం చేయి. లోకంలో ఈజీగా కొట్టుకొని వెళ్ళిపోతాం. కొట్టుకోవటం అంటే అలా కొట్టుకు వెళ్ళిపోవటం కదా, జయించుకుంటూ వెళ్ళిపోతాం. ఈరోజు ప్రభు మనతో చెప్పాడు, మళ్ళీ నిజము ఇలా ఉంటుంది, ఇది మర్చిపోయే లోపు మరొకసారి ఫీడింగ్ పడింది అనుకోండి, శుభ్రంగా భోజనం చేస్తాం. అలా తిరగగానే ఏమైంది, నీరసం వచ్చింది. లోపు నీరసం వచ్చే లోపు ఏం చేయాలి, మరలేదు కొంచెం ఫీడింగ్ వేసుకున్నాం అనుకోండి, మరలా యాక్టివ్గా పని చేస్తాం. ఇది కూడా అంతే. ఎక్కువగా సమాజంగా ఎందుకు కూడమంటాడో తెలుసా? మనకి బూస్టింగు ఎన్ని దినాలు వచ్చేదో తెలుసు, ఎన్ని గంటలు వచ్చేదో తెలియదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. ఇది అయిపోయే లోపే మరలా ఏం చేయాలి ప్రభు, మళ్ళీ బూస్టింగ్ ఇచ్చి మరలా నిన్ను హెచ్చరించి మళ్ళీ జ్ఞాపకం తీసుకొచ్చి నిలబెట్టాలి. అందుకే మనం దేవుడు సమయం ఇచ్చినప్పుడు ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి. లోకంలో పనులు ఎప్పుడు ఉంటాయండి, ఎప్పుడు అయిపోతాయండి, చచ్చేవరికి ఆగం, ఎవరికి ఆగం. చిన్నవాళ్ళు లేదు, పెద్దవాళ్ళు లేడు, ఎవరు ఖాళీగా ఉండరు, అందరు బిజీయే. కానీ ఆ శరీరాన్ని అధిగమించి మనం ముందుకు రాగలగాలి. మరలా దానిలోకి వెళ్ళొద్దని చెప్తున్నాడు. మనకిచ్చిన స్వాస్థ్యం చాలా గొప్పది. అందుకే ప్రభు తలాంతులు ఇచ్చాడు, అందరికీ తలాంతు ఇచ్చాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఇచ్చుకుంటూ వచ్చాడు. అందరికీ తలాంతులు ఇచ్చాడు. రేపు ప్రభు వచ్చి అడుగుతాడు. అడిగాడు, వచ్చి అందరికి ఇచ్చాడంట. వెళ్ళి మరలా వస్తానని చెప్పాడు. అందరి చేతులు ఏదో పెట్టేసి వెళ్ళిపోయాడు. వచ్చిన తర్వాత ఆయన లెక్క అడుగుతున్నాడు వారిని. ఏమని అడిగాడు ఆయన? అందరికి తలాంతులు అప్పగించాడు. వచ్చిన తర్వాత నీ తలాంతు నువ్వేం చేశావు, నువ్వు ఎంత అభివృద్ధిపరిచావు? మనం కూడా మన చేతుల్లోనికి ప్రభు అప్పగించాడు. మనందరికీ కూడా ఒక తలాంతునిచ్చాడు. అందరికి ఒకటి కాకపోవచ్చు, ప్రతిదాన్ని ఎవరికి సామర్థ్యత కొలది దేవుడు వారికి ఇచ్చాడు. ఖచ్చితంగా మన సామర్థ్యత కొలది మనం ప్రయత్నం చేసి మనం ముందుకెళ్ళాలి. లేదా ఏం చేస్తాడో తెలుసా? ఒకవేళ దాన్ని కానీ వాడకకుండా మనం ప్రభు ఇచ్చిన దాంట్లో ప్రయాసపడకుండా ఉంటే ఆయనంట చీకటిలోడికి త్రోసి వేస్తాడంట. కానీ తేజోవాసులైన ఆ పరిశుద్ధులైన ఏమంటున్నాడు ఆయన? అది పాలివారము. అది గుర్తు పెట్టుకోండి. గొప్ప ధన్యత ఇచ్చాడు. ఆయన స్తుతించమన్నాడు. అసలు అవకాశం దొరకదని, ఊరికినే దొరికింది మనకి. పోగొట్టుకోవద్దు, ఇది పోగొట్టుకోవద్దు. ఈ భూమి మీద ఉండే 60-70 సంవత్సరాలు, దీనికి 60-70 సంవత్సరాలు వయసు తీసేయండి. ఖచ్చితంగా ఇంకా మనం ఒకవేళ మనం అనుకున్నవి ఆశించిన విధంగా నడవాలి అంటే బాగా అయితే 10-15 సంవత్సరాలు, అంతకన్నా మన మాటకి చెల్లదు. నువ్వు అనుకున్నది చేయాలన్నా, అనుకున్నది చేరాలన్నా, ఏం సాధించాలన్నా ఈ 10-15 సంవత్సరాల తర్వాత ఏది కూడా మనం చేయలేం. చాలా షార్ట్ పీరియడ్. అందుకే నీకు తలాంతు ఇచ్చాడు, దాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. ఈ జీవితకాలము త్వరగా ముగించిపోతుంది. చూడండి, అప్పుడే మన పిల్లలు మొన్నే పుట్టినట్టున్నారు, అప్పుడే ఎంతవాళ్ళు అయిపోయారు. అబ్బా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు అనుకుంటున్నాం, అంటే మనం మరణానికి అంత త్వరగా దగ్గర కూడా వెళ్ళిపోతున్నాం. మరి ఇవన్నీ చూసుకుని వాళ్ళ అబ్బా బాగా పెరిగారు, బాగా చదువుకున్నారు, బాగా కాలేజీకి వచ్చేసారు, అబ్బా వివాహాలకు వచ్చారు, ఏదేదో ఈ అడావుల్లో అసలు మన జీవితం అయిపోబోతుందని మనం గుర్తు రావట్లేదు. మన ముగింపులోకి వెళ్ళిపోతున్నాం, మనం త్వరగా వెళ్ళిపోతున్నాం. అది ఎంత త్వరగా కనబడుతుందో మనం అంత త్వరగా వెళ్ళిపోతున్నాం. కనుక ఈ లోకంలో ఉన్న ఈ పరిస్థితులన్నీ కూడా మనకు జ్ఞాపకం లేకుండా చేస్తాయి. అందుకే దేవుడి సన్నిధికి రావాలి. అయ్యా మా పిల్లలు స్కూలు, కాలేజీ, వాళ్ళ వ్యాపారం, ఈ బిజినెస్, డబ్బులు కూర్చుకున్నాం, కొన్నాం, పెట్టాం, బంగారం, పెళ్ళిళ్ళు. ప్రభు చెప్తున్నాడు కదా, ఆయన వచ్చేసరికి ఏ అడవుల్లో ఉంటారంట అందరూ? ఇల్లు కట్టుకోవటము, పెళ్ళిళ్ళు చేసుకోవటం, దానిలోనే అన్నీ ఉన్నాయి. ఇదే హడావుల్లో ఉంటారంట. నిజమే. ఇప్పుడు కూడా చూడండి, పిల్లలు పుట్టిన దగ్గర నుంచి కూడా వాళ్ళని ప్లే స్కూల్ ఎక్కడ వేయాలి, స్కూల్ ఎక్కడ వేయాలి, కాలేజీ ఏంటి, అసలు ఏంటి, ఎన్నో డ్రీమ్స్. వాళ్ళని సర్దటం, బ్యాగులు సర్దడం, పంపించడం, ఏదో చేయటం, మనం హడావుడికి వెళ్ళిపోవడం, అసలు నిమిషం ఖాళీ ఉండదు, అసలు ఉండదు ఖాళీ.
అందుకే ప్రభు సన్నిధికి వస్తేనే ఆలోచనలు మనలోకి వస్తాయి. ప్రభు సన్నిధికి రాకపోతే ఆలోచనలు పర సంబంధమైన ఏవి కూడా రావండి. మనకి అసలు జ్ఞాపకానికే రావు, మర్చిపోతాం. కానీ ప్రభు చెప్తున్నాడు, ఎక్కువ మీరు సమాజంగా కూడుకోండి, ఎక్కువ దేవుడి వాక్యాన్ని ధ్యానించండి. మొదటిగా నీ పిల్లలకి నేర్పండి. ఎప్పుడు మీ పిల్లలతో అదే ముచ్చటించండి. దేవుని గురించి, దేవునికి గొప్పతనం గురించి, దేవునికి రాజ్యం గురించి, ప్రభు మన కొరకు మరణించాడు, ప్రభు కొరకు ఎలా మనం జీవించాలి, ప్రభుకి ఇష్టంగా ఎలా బ్రతకాలి, అన్నీ కూడా మన పిల్లలకి మనతో నడిచేటప్పుడు, మనతో కూర్చున్నప్పుడు, మన పక్కలో పండుకున్నప్పుడు పిల్లలకు అదే విషయాలు మీరు బోధించండి అని చెప్పాడు. కనుక మనం ఎప్పుడూ కూడా ఆ పరలోక రాజ్య అవకాశాన్ని మనం చేజార్చుకోవద్దు. ప్రభు చెప్తున్నాడు, ఆయన అంటున్నాడు, పాత్రులుగా మిమ్మల్ని చేసిన ప్రభుని మీరు స్తుతించండి. ఎప్పుడు కూడా అది గుర్తుపెట్టుకొని మీరు స్తుతిస్తూ ఉండగానే ఇంకా ఆశ కలిగి దానిలో మనం ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. దేవుడి మాటలు దీవించును గాక.